నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు డే 39. మన వీడియోలో ఎక్విప్మెంట్ కొన్నామని చెప్పాను, తర్వాత దాన్ని అన్బాక్సింగ్ చేశానని చెప్పా, కానీ దాని రివ్యూ కోసం మీకు ఏమి ఇవ్వలేదు. యాక్చువల్లీ ఈరోజు రెండు సైడ్ల నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఒక సైడ్ ఆస్మో నుంచి, ఇంకో సైడ్ నుంచి మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నా. సో కంబైన్ చేసి ఐ విల్ ట్రై టు గివ్ ఏ శాంపిల్ అనమాట. దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందో కూడా చెప్తాను అనమాట. సో అన్బాక్సింగ్ వీడియో ఒకటి, లాంగ్ ఫార్మాట్ వీడియో ఒకటి వస్తుంది అనమాట. అలా కాకుండా కొంతమంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్పారంటే షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పారు. అండ్ నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నాను కాబట్టి యూట్యూబ్ గురించి వ్యూస్ కోసం అండ్ కొంచెం ఎంగేజ్మెంట్ కోసం షార్ట్ వీడియోస్ కూడా మనం చేయాలంట ఫ్రీక్వెంట్గా. అయితే డైలీ వ్లాగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు చాలామంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్, అదే మనం ఎందరో మహానుభావ సిరీస్ చేస్తున్నాం కదా, దానికి అడ్డంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే అంటిల్ దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ థింగ్, అంటే మీకు చూపించడానికి ప్లేసెస్ కానీ లేకపోతే ఏమైనా అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే పర్లేదు, కానీ అలా లేకపోతే అప్పుడు ఏం చేద్దామంటే అంతవరకు ఇలా కూర్చొని మాట్లాడే ఫార్మేట్లో మోస్ట్లీ మనకి ఎందరో మహానుభావులు సిరీస్ లాంటిది లేకపోతే ఇన్ఫోడమ్స్ లాంటివి మాత్రమే ఉంటాయి. అండ్ రెగ్యులర్గా డైలీ బ్లాగ్స్ చేసేవి మాత్రం షార్ట్ ఫార్మేట్స్లో పెడతాను, అంటే నేను అన్లెస్ దెర్ ఇస్ ఎ బిగ్ అప్డేట్ అనమాట. అంతకుమించి ఏంటంటే ప్రజెంట్ అయితే ఆస్మో వాడటం మొదలుపెట్టాను. కలర్ గ్రేడింగ్ ఆప్షన్ కూడా చెక్ చేస్తున్నా, ఇంకా కొత్తగా ఉంది కాబట్టి కొంచెం దాన్ని పరిశీలించాలి. ఇది కాకుండా ఏం మాట్లాడదాం అనుకున్నాం అంటే ఈరోజు లాస్ట్ ఒకసారి మనం మాట్లాడేటప్పుడు మన వెయిట్ లిఫ్టింగ్ కోసం నాకు కొన్ని వెయిట్స్ వస్తున్నాయి, ఎంతెంత ఎత్తున్నాను అట్లా అని చెప్పి, అయితే ఒక క్లియర్ ఎజెండా అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయలేదు. ప్రజెంట్ మనకి బెంచ్ ప్రెస్ వచ్చేసి 120 kgs 4 to 5 reps వరకు బాగా వస్తున్నాయి. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ వచ్చేసి 100 kgs ఒక 4-5 reps వస్తున్నాయి, చాలా క్లీన్ రెప్స్ వస్తున్నాయి. అలా కాకుండా ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 45 kgs డంబుల్ ఈచ్, అది కూడా ఇంచుమించు ఒక 8 to 10 reps వస్తున్నాయి, చాలా మంచిగా వస్తున్నాయి. అది కూడా ఏంటంటే ఆఫ్టర్ లైక్ 3rd or 4th వేరియేషన్ కింద చేసినప్పుడు. దీంతోపాటు కేబుల్ ఫ్లైస్ కానీ అది కూడా మంచిగా 40 kgs వస్తున్నాయి. కాకపోతే అది డబుల్ పుల్ సిస్టమ్స్ కాబట్టి దాని వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. సేమ్ గోస్ విత్ ఫేస్ పుల్ కూడా సేమ్ ఉంది అనమాట. ఫుల్ స్టాక్ వస్తుంది, మంచి రెప్స్ వస్తున్నాయి. కాకపోతే ఆర్మ్ పవర్ ఇంకొంచెం పెరగాలి, దాని తలకు మూమెంట్ ఇంకొంచెం స్మూత్ అవ్వాలి. ఇలా కాకుండా మన తలకు షోల్డర్ ప్రెస్ ఏదైతే ఉందో అది మెషిన్ మీద 100 kgs వరకు వస్తున్నాయి. అండ్ దాంతోపాటు లెగ్ ప్రెస్ వచ్చేసి 300 kgs దాకా వస్తుంది. స్క్వాట్ వచ్చేసి 160 kgs వస్తుంది. 160 kgs 3 reps వస్తున్నాయి. బట్ వెనకాల ఎవడో కూడా ఉండాలి స్పాట్ కింద, ఎందుకంటే కొంచెం భయం ఉంటుంది అనమాట. డెడ్ లిఫ్ట్ కోసం అయితే నేను ఇంకేం చేయలేదు. డెడ్ లిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. 2 months నేను కన్సిస్టెంట్గా ఉంటే ఎంత జరిగిందనమాట. 2 months మాత్రమే. అంటే నేను వెళ్తున్నా కానీ జిమ్ అంతకుముందు నెల మొత్తానికి కలిపి 10 days వెళ్ళేవాడినేమో, కానీ ఇప్పుడు అట్లీస్ట్ నెల మొత్తానికి ఒక 20 days వెళ్ళడం మొదలుపెట్టాను అనమాట. అంటే 5 days చేస్తున్నా, స్టార్టింగ్ ఫ్రమ్ చెస్ట్, బ్యాక్, షోల్డర్, లెగ్, కార్డియో అండ్ ఆర్మ్స్ అనమాట. 6th day మొబిలిటీ కోసం ట్రై చేస్తున్నాను. సో మన తాలకు ఎజెండా ఏంటంటే మనకి స్క్వాట్ వచ్చేసి 180 kgs రావాలి, డెడ్ లిఫ్ట్ వచ్చేసి 200 kgs రావాలి, ప్రెస్ వచ్చేసి 130 or 140 kgs వరకు రావాలి. ఇలా ఎప్పుడైతే మన తాలకు వెయిట్స్ రీచ్ అవుతాయో ఖచ్చితంగా మనం కట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి, ఎందుకంటే ఇట్స్ కటింగ్ టైం మనకి దగ్గరగా వచ్చేసింది. వింటర్ మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ మనం స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఎర్లీ ఫిబ్రవరి మన తాలూకా ఈ ఎజెండా రీచ్ అయిపోతే కటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. వెయిట్ మనం బాగానే ఉన్నాం కాబట్టి వెయిట్ బల్కింగ్లో స్ట్రెంత్ బాగానే ఉంది. కట్ అయినప్పుడు కూడా ఎట్లా తగ్గుతుందో చూసుకోవాలన్నమాట. సో కార్తీక మాసం కూడా అయిపోయింది. నేను ముందే చెప్పాను కదా, నేను వెజిటేరియన్ని. నాకు కంటిన్యూస్గా ఎగ్ తినాలని కూడా ఉండదు. కొన్నిసార్లు తింటాను, కొన్నిసార్లు తినలేను యాక్చువల్లీ ఎగ్ కంటిన్యూస్గా. కాకపోతే ఇప్పుడు కొంచెం డైట్ కొంచెం సీరియస్గా తీసుకుందాం అని చెప్పి ఎగ్ కూడా స్టార్ట్ చేసి పన్నీరు, ఎగ్ అండ్ సోయాతో ప్రోటీన్ తీసుకొని ఫైబర్ కోసం కూరగాయలు అవి తింటూ ఇక్కడ నుంచి వచ్చే డైలీ బ్లాగ్ వీడియోస్లో ఒకవేళ ఫుల్ ఫార్మేట్ ఉంటే నా తాలూకా ప్రెప్ జర్నీ కూడా ఉంటుందన్నమాట. సో ప్రెప్ దేనికోసం అని కాదు, బేసిక్గా ఏంటంటే చెప్పా కదా, మన మాంబా మెంటాలిటీ మనం నిన్నటికన్నా ఈరోజు బెటర్ అయితే ఉండాలి. నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ వైజ్, ఆబ్వియస్గా మనం నిన్నటికన్నా ఈరోజు కొంచెం వైజ్గా ఉండాలి, మన విజ్డమ్ పెంచుకోవాలి, మనకి కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మన బాడీ కూడా ఒక టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నమాట. సో ఎండ్యూరెన్స్ పెంచుకోవాలి. బాస్కెట్బాల్ ఏదైతే ఉందో దానికి ఆడేటట్లు ఫిజిక్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉంటే మన మొబిలిటీ అంత లేదనమాట. సో మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ కూడా స్టార్ట్ చేయాలి, తర్వాత డైట్ కూడా చేయాలి. ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట.
ఒక్కొక్కటిగా ఇంక్లూడ్ చేసుకుంటూ పోదాం. మనకున్న టైం సరిపోవట్లేదు, ఎందుకంటే చాలా చాలా పనులు ఉంటున్నాయి. అండ్ అప్ స్కిల్లింగ్ కూడా చేసుకోవాలి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఇక సాటర్డే సండే కొంచెం బిజీగా ఉంటాం, కొన్ని పనులు ఉన్నాయన్నమాట. టైం చూసుకొని మిగిలిన రోజు కూడా కాస్త ఇన్వెస్ట్ చేయాలి. సరే అయితే గైస్, ఈ రోజుకి ఇంతే, మరి ఉంటాను, ఇంకా సెలవు, బై బాయ్.